చేపల దుకాణాలపై తూనికలు కొలతలు శాఖ దాడులు తూకాల్లో తేడాలను గుర్తించిన అధికారులు 3 కేసులు నమోదు. పొదలకూరు రామ్నగర్ గేట్ సెంటర్లో ఆదివారం చేపల దుకాణాలపై తూనికలు మరియు కొలతలు శాఖ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. చేపల తూకాలలో తేడాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు పలువురిపై కేసులు నమోదు చేశారు. ప్రతి ఆదివారం రామ్నగర్ గేట్ సెంటర్లో చేపల వ్యాపారం విస్తృతంగా జరుగుతుంది. ఈ క్రమంలో కేజీకి 100 గ్రాముల చొప్పున తూకాల్లో తక్కువ వస్తుండటంతో వినియోగదారులు నష్టపోతున్నారు. దీంతో తూకాల్లో మోసాలను గ్రహించిన పలువురు వినియోగదారులు తూనికలు కొలతల శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తూనికల కొలతల శాఖ ఇన్స్పెక్టర్ షేక్ రియాజ్ అహ్మద్ తనిఖీలు జరిపి ఎలక్ట్రానిక్ కాటాలలో తేడాలు ఉన్నట్లు గుర్తించి 3 కాటాలు సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా వ్యాపారస్తులు తూకాలలో తేడాలు చేస్తూ మోసాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఇక్కడ వచ్చేటువంటి కంప్లైంట్ మూలంగా ఇక్కడికి వచ్చి మీరు తనిఖీ జరిగింది. ఈ పొదలకూరులో గేట్ సెంటర్లో వద్ద ఈ విధంగా కాటాల్లో తేడాలు ఉంటున్నాయి, మాకు ఇచ్చేటువంటి చేపల్లో తక్కువ తూకం వస్తుందని చెప్పి ఇక్కడ మాకు కంప్లైంట్ రావడం వల్ల కంప్లైంట్లో భాగంగా ఇక్కడ తనిఖీలు చేశాము. తనిఖీల్లో భాగంగా ఒక 3 కాటాలు ఈ విధంగా ఎక్సెస్లో 500 గ్రాములు 5 కిలోలకు 500 గ్రాములు ఎక్సెస్లో ఉండడం గుర్తించి కేసులు నమోదు చేశాము. ఇలాగే ఈ విధంగా ఎక్కడైనా సరే ఎక్కువ తక్కువ కాటాల తేడాలు పెట్టి ఈ విధంగా ప్రజలు మోసం చేయడం అనేది చాలా తప్పది. ఇలా ఎక్కడైనా జరుగుతున్నా మా దృష్టి కూడా తీసుకొస్తే అక్కడికి వచ్చి మేము తగు చర్యలు తీసుకుంటామని చెప్పి ఆ కాటాలని కరెక్ట్ చేసి అట్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా వాటికి సీలింగ్ పద్ధతిలో సీలింగ్ వేసేసి సర్టిఫై చేయడం జరుగుతుంది. అలా ముద్రలు వేసిన కాగితాలు కాటాలకు ముద్ర వేసారా లేదా అనే విషయం కూడా మీరు ప్రజలు కూడా గమనించి మీరు సరుకులు కొనేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మీకు కానీ ఎటువంటి డౌట్ వచ్చినా ఎటువంటి తూకంలో తక్కువ వచ్చినట్టు మీకు ఎలాంటి అనుమానం కలిగినా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వచ్చి తనిఖీ చేసి ఈ చర్యలు తీసుకుంటామని చెప్పి మేము తెలియజేస్తాం.